కాన్స్టెంట్ ఉంటుంది, సమయం కాన్స్టెంట్ ఉంటుంది. ఏ లెక్క చూసినా స్పీడ్ కాన్స్టెంట్ ఉంటుంది, టైం కాన్స్టెంట్ ఉంటుంది, లేకుంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది. స్పీడ్ కాన్స్టెంట్ ఆర్ టైం కాన్స్టెంట్ ఆర్ డిస్టెన్స్ కాన్స్టెంట్, ఈ మూడిట్లో ఏదో ఒకటి కాన్స్టెంట్ ఉంటుంది. సార్ కాన్స్టెంట్ అంటే ఏంటి సార్? కాన్స్టెంట్ అంటే నీ బైక్ నంబర్ ఒక న్యూమరికల్ వాల్యూ, కాన్స్టెంట్ వాల్యూ. నీ రూల్ నంబర్ ఒక కాన్స్టెంట్ వాల్యూ, రైట్? కాన్స్టెంట్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ. ఏదో నోటికొచ్చిన ఏ నంబర్ వేసుకున్నా కానీ న్యూమరికల్ వాల్యూ అదొక ఫిక్స్డ్ వాల్యూ. న్యూమరికల్ వాల్యూ కాబట్టి అదొక ఫిక్స్డ్ వాల్యూ, రైట్? డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. ఏ వాల్యూ అన్నా ఫిక్స్ చేసుకొని నీకు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే వీడిక్కడి నుంచి ఇక్కడి వరకు బయలుదేరుతున్నాడు కాబట్టి జీరో కాకుండా ఏదన్నా అనుకో. జీరో అంటే వాడు బయలుదేరట్లేదని అర్థం, రైట్? బయలుదేరట్లేదు. నవ్వు ఇక్కడ చూడు సార్, రైట్? Distance is constant. Constant is a fixed value. Constant is a fixed value. ఏదైనా వాల్యూ చేసుకో, ఏదైనా వాల్యూ చేసుకో. ఈజీ అవడానికి నేను ఎల్సిఎం వేసుకుంటున్నాను. ఎల్సిఎం ఆఫ్ 6, 9 ఇప్పుడే మనం చేసాము. 9 6తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ మల్టిపుల్ ఈజ్ 18. అంటే లెట్ డిస్టెన్స్ ఈక్వలెంట్ టు 18 కిలోమీటర్స్. లెట్ డిస్టెన్స్ ఈక్వలెంట్ టు 18 kilometers. Let distance equivalent to 18 kilometers. ఏదైనా డిస్టెన్స్ వాల్యూ అనుకో. సార్ మీరు 18 అనుకున్నారు, నేను 36 అనుకుంటా, నా రూల్ నంబర్ అనుకుంటా, ఏదైనా అనుకో, ఆన్సర్ మారదు. డిస్టెన్స్ గనక 18 కిలోమీటర్లని నేను అనుకుంటే మొదటి రోజు 6 కిలోమీటర్ల/అవర్ స్పీడ్ తోటి వెళ్తున్నాడు. అంటే గంటకి 6 కిలోమీటర్లు. 18 కిలోమీటర్లు వెళ్ళడానికి నాకు 3 గంటల టైం పడుతుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గంటకి 6 కిలోమీటర్లు. ఒక గంటకు నేను ట్రావెల్ చేసే డిస్టెన్స్ 6 కిలోమీటర్లు. 18 కిలోమీటర్లకు 3 గంటలు. సెకండ్ రోజు గంటకు 9 కిలోమీటర్లు. సెకండ్ రోజు గంటకు 9 కిలోమీటర్లు. 18 కిలోమీటర్లు అంటే నేను ట్రావెల్ చేసే టైము 2 అవర్స్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, ఏదైనా వాల్యూ అనుకో. నేను ఎల్సిఎం అనుకున్నాను. ఎల్సిఎం ఆఫ్ 6, 9 ఎంత?